ఒక కుటుంబం ఆరోగ్యంగా ఉండాలంటే అందులో మహిళలు ఆరోగ్యంగా ఉండాలి. మహిళలు మీ ఆరోగ్యాన్ని నిజంగానే పట్టించుకుంటున్నారా? మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అద్భుతమైన చిట్కాలు నేను ఈ వీడియోలో చెప్తాను. ఇది షార్ట్ వీడియో, లాస్ట్ వరకు చూడండి, మిస్ అవ్వకండి. మన ఇంటిని జాగ్రత్తగా కాపాడుకునే మహిళలందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఉమెన్స్ డే సందర్భంగా మన ఆరోగ్యాన్ని మన చేతుల్లో తీసుకుందాం, ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. భారతీయ మహిళల్లో 10కి 7 మంది అనీమియాతో బాధపడుతున్నారు. అనీమియా అంటే రక్తహీనత. సో మీరు ఐరన్ టెస్ట్, B12 టెస్ట్ చేయించుకుంటున్నారా? చేయించుకోకపోతే ఖచ్చితంగా 6 నెలలకు ఒకసారి టెస్ట్ చేయించుకొని టాబ్లెట్స్ ద్వారా కరెక్ట్ చేసుకోండి. ఖచ్చితంగా ఐరన్ రిచ్ ఫుడ్స్ మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోండి. మనకు ఏజ్ ఎక్కువ అవుతున్న కొద్దీ మెనోపాజ్, ప్రీ మెనోపాజ్ వచ్చినప్పుడు 40 ఇయర్స్ పైన ఉన్నప్పుడు హార్ట్ హెల్త్ ని కాపాడుకోవడం చాలా అవసరం అనమాట. మీరు వాకింగ్ చేయనట్లయితే ఖచ్చితంగా 30 to 40 minutes పర్ డే వాకింగ్ చేసే తీరాలి. మీకు హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ కూడా తగ్గుతుంది. మీకు హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయా? PCOS ఉందా? థైరాయిడ్ ఉందా? షుగర్ బార్డర్ లో ఉందా? ఇలాంటివన్నీ తగ్గించుకోవడానికి మనం చేయాల్సిందంతా రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అండ్ రిఫైన్డ్ ఆయిల్స్ అన్ని తగ్గించి ఇంట్లో ఫుడ్ తినాలి. ప్లస్ ప్రోటీన్ అంశం ఎక్కువ ఉండేటట్లు చూసుకోవాలి. మనం చేసే మేజర్ మిస్టేక్ ప్రోటీన్ ఎక్కువగా తినం. మీకు ప్రీ మెనోపాజ్ దగ్గర వస్తుందా? ఎముకలు బలహీనంగా అవుతున్నాయా? అలాగైతే కాల్షియం, వైటమిన్ డి లెవెల్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. అట్లీస్ట్ 6 months ఒకసారి. డైరీ ప్రోడక్ట్స్ అంటే పాలు, పెరుగులో మనకి కాల్షియం అధికంగా ఉంటుంది. మీరు ఎర్లీ మార్నింగ్ లేదా ఈవినింగ్ సన్ రైజ్ కి ఎక్స్పోజ్ అయినట్టుంటే మంచి వైటమిన్ డి దొరుకుతుంది. మీరు బరువు పెరుగుతున్నారా? హార్మోన్ డిస్టర్బెన్స్ వస్తుందా? స్ట్రెస్ ఎక్కువ అవుతుందా? ఇలాంటివన్నీ మనకి నిద్ర లేకపోవడం వల్ల జరుగుతాయి. సో నిద్ర 7 నుంచి 8 గంటల నిద్ర చాలా ఇంపార్టెంట్. మీ హెల్త్ ని మీరే కాపాడుకోవాలి. డైట్ చేయడం అంటే తక్కువ తినడం కాదండి, ఆరోగ్యకరమైన పోషకాలు ఎక్కువ ఉండే ఆహారం తినడం. సో అలాంటి ఆహారం తింటున్నారా? మన ఛానల్లో డైట్ వీడియోస్ చాలా ఉన్నాయి, ఒకసారి చూడండి. డౌట్స్ వస్తే కామెంట్స్ లో పెట్టండి, మాట్లాడుకుందాం. అమ్మాయిలైతే సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకున్నారా? తీసుకోకపోతే తీసుకోండి. 40 ఇయర్స్ పైన ఉండే వాళ్ళు మ్యామోగ్రామ్ ఇయర్లీ వన్స్ చేసుకోవాలి. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ కి స్క్రీనింగ్ టెస్ట్ అనమాట. అలాగే ఇయర్ కి ఒకసారి ప్యాప్స్మియర్ కూడా చేసుకోవాలి. ఇది సర్వైకల్ క్యాన్సర్ కి స్క్రీనింగ్. ఇవన్నీ మొహమాట పడకుండా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేసుకోండి. రోజుకి 2 నుంచి 3 లీటర్ల వాటర్ తప్పకుండా తీసుకోవాలి. వాటర్ ఎక్కువగా తాగడం వల్ల మీకు నీరసం తగ్గుతుంది, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మీరు అందరి గురించి ఆలోచించి స్ట్రెస్ అవుతున్నారని నాకు తెలుసు, కానీ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన టైం వచ్చింది. స్ట్రెస్ తగ్గించుకోవడానికి వాకింగ్ కానీ, యోగా కానీ, ప్రాణాయామ కానీ, లేదా రిలాక్సింగ్ హాబీస్, మ్యూజిక్ కానీ, గార్డెనింగ్ కానీ, ఇలాంటి హాబీస్ అలవర్చుకోండి. ఒక రోజులో ఈ హాబీస్ కోసం 1 hour అన్నా కేటాయించండి. మీ ఆరోగ్యం మీకు అత్యంత విలువైన బహుమతి. మీరు ఆరోగ్యంగా లేకపోతే మీ కుటుంబ సభ్యుల్ని ఎలా కేర్ చేస్తారు, ఎలా చూసుకుంటారు? సో ఇండైరెక్ట్ గా మీ ఆరోగ్యం బాగుంటేనే మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా బాగుంటుంది అనమాట. సో నేను చెప్పిన ఈ చిట్కాలని ఈజీగా అయితే తీసుకోకండి. మీ అమ్మ కానీ, అక్క కానీ, చెల్లికి కానీ, పిన్నికి కానీ, అత్త కానీ అందరికీ షేర్ చేయండి. షేర్ చేసి ఉమెన్స్ డే విషెస్ తెలియజేయండి. మీ ఆరోగ్యం మీ చేతిలో. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. మీ డాక్టర్ చైతన్య.